ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. 4వ పాసురం. ఆజిమషై కన్నా అంటూ పర్జన్య దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది, విన్నపం చేస్తూ ఉంది. సముద్రంలో నుండి నీరు గ్రహించి చక్కగా నిర్వహించేవాడివి కదా నువ్వు. ఒండు నీకే కరవేలు, ఏమాత్రం నువ్వు చేయి దాచుకోవద్దు, ఉదారంగా ఇవ్వు అని చెప్తుంది. ఎలా పీల్చుకోవాలి ఆ నీటిని? సముద్రం అట్టడుగు లోపల దాకా వెళ్ళి మొగుందుకుడు ఆర్తేరి చక్కగా మంచి నీటిని పీల్చుకో. ముందు నువ్వు తృప్తిగా కడుపు నింపుకొని చాలా ఎత్తుకు వెళ్ళు. ఊజి మొదల్వన్, ఆ సృష్టి కార్యం చేయడానికి ముందు స్వామి ఎలాంటి నీలికాంతి తరంగాలు కలిగి ఉంటాడో ఉరువం పోల్ మేకరుతు, అట్లాగే నీ ఆకారాన్ని సరిదిద్దుకో అని చెప్తుంది. బీటలు వారి ఉన్న ఈ భూమికి ఒక్కసారిగా కురవకూడదు, మొదటగా మెరవాలి, ఆ తర్వాత ఉరమాలి, తర్వాత కురవాలి. ఆమె చెబుతూ ఉందన్నమాట. ఆ మెరవడం ఎట్లా అంటే సుదర్శన చక్రం మెరుస్తున్నట్లుగా ఉండాలి. ఎట్లా ఉరమాలి? శ్రీ పాంచజన్యం శంఖధ్వనిలాగా ఉరమాలి. ఆ ధ్వని ద్వారా భగవంతుడిని ద్వేషించే వాళ్ళు కూడా భక్తులుగా మారేటట్లుగా ఉండాలి అని చెప్తుంది. ఇక కురవడం స్వామి వేసే బాణాల వల్లే కురవాలి. అందరూ సుఖించేందుకు వర్షించాలి. మేము మార్గశీర్ష మాసంకి సరిపడా స్నానానికి సరిపడే నీరు ఉండేలా వర్షించు స్వామి అని చెప్తూ